అయితే సాయిక్ష గారు, యుద్ధం ఇలాగే జరిగితే వరల్డ్ ట్రేడ్కి, ప్రపంచ వాణిజ్యానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ప్రతిఘటనలు ఎలా ఉంటాయి, ఈ మొత్తం డైనమిక్స్ ఎలా మారబోతోంది? రైట్, ఇప్పటికే మిడిల్ ఈస్ట్, అదే మనం వెస్ట్ ఏషియా అని చెప్పబడేటువంటి ప్రాంతంలో ఇప్పటికే చాలా సంవత్సరాలుగా అక్కడ అలజడి నెలకొనే ఉంది. అండ్ ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ దేశాలు. బట్ ఎవరెవరైతే అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఇరాక్, సిరియా, ఈవెన్ ఇప్పుడు ఇరాన్, ఈ దేశాలన్నీ సరెండర్ అయిపోయాడు. బట్ స్టిల్ అక్కడ ఐసిస్లు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మిలిటరీ బేస్ చేసేస్తే మళ్ళీ అదే మొదలవుతుంది. సో బట్ అన్రెస్ట్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ కూడా మళ్ళీ ఒక కొత్త దేశం అన్రెస్ట్ కి మన అంకురార్పణ చేసినట్టు అయింది. మొన్నటిదాకా అంటేనేమో ఏదో ఒక దేశం ఉంది, అక్కడ లీడర్ ఉన్నాడు, అక్కడ డిప్లొమాటిక్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ నడిచేది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇరాన్ కూడా అస్తవ్యస్తం అయిపోయింది. సో ఇంకొక తలనొప్పి మొదలైనట్టు. ఓకే, సో వెస్ట్ ఏషియాకి అసలు యాక్చువల్లీ ఎందుకు ప్రపంచానికి లింక్ ఏంటి అని అంటే కనుక ట్రేడ్ రూట్స్ మనకు తెలియాలి. నార్మల్గా అయితే జనాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మలక్కా స్ట్రైట్ అంటారు, హార్మూజ్ అంటారు, ఇంకోటి చాలా చెప్తూ ఉంటారు. పేపర్లలో వచ్చే వార్తలు ఉంటాయి, కానీ అవి ఎక్కడున్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్తే ప్రయత్నం చేస్తారు. ఇది మన భారతదేశం అయితే, భారతదేశంలో మెయిన్గా ఈరోజు ప్రపంచ వాణిజ్యం అన్ని మాట్లాడినా ఎంత రోడ్డు బై రోడ్డు జరిగే వాణిజ్యం లేదండి. 80%, ఆల్మోస్ట్ 70 to 80% బై సీ, అంటే ఓవర్ ఓషియన్స్ మీద నుంచి షిప్లోనే ట్రేడ్ జరుగుతోంది. సో మనకు మేజర్ షిప్స్ ఇగో ఇక్కడ షిప్మెంట్స్ మన పోర్ట్స్ విశాఖపట్నం ఒకటి, చెన్నై ఒకటి, తిరువనంతపురం ఒకటి, కొచ్చి ఒకటి, అండ్ ముంబై ఒకటి, ముంద్రా పోర్ట్ ఒకటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకు, రైట్? సో ఇక్కడ నేను కొన్ని పిన్ చేసి పెట్టాను. సో మనల్ని చెక్ పెట్టడానికి చైనా ఏం చేస్తుందో చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ చైనా హాంబెన్టోటా పోర్ట్ అంటారు శ్రీలంకలో హాంబెన్టోటా పోర్ట్ ని చైనా డెవలప్ చేస్తోంది. ఇక్కడ క్యాప్యూ పోర్ట్ అని ఒకటి ఉంది, ఇది మయన్మార్ లో, ఎల్లో కలర్ లో నేను పిన్ చేశాను. ఈ క్యాప్యూ ఇది చైనా డెవలప్ చేస్తుంది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది మనం డెవలప్ చేస్తున్నాం, సిత్వే పోర్ట్. సిత్వే మయన్మార్ కి ఉన్నటువంటి పోర్ట్స్ రెండు కూడా. సిత్వేనే మనం డెవలప్ చేస్తున్నాం, క్యాప్యూ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చైనా డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్, మనం ఈ వెస్ట్ సైడ్ చూస్తే ఇక్కడ చాబహార్ పోర్ట్ రెడ్ కలర్ లో ఉంది, మనం డెవలప్ చేస్తున్నాము. గ్వాదర్ పోర్ట్ చైనా డెవలప్ చేస్తుంది. అంటే ఇప్పుడు చెక్మేట్ అన్నమాట, ఒకరికొకరు చెక్ పెట్టుకోవడం. మామూలుగా పోర్ట్ డెవలప్మెంట్ అని అంటే అక్కడ ఏదో వాణిజ్యం కోసం చేస్తున్నటువంటి షిప్మెంట్ల కోసమే అనుకోవద్దు. అక్కడ మిలిటరీ బేస్లు కూడా ఏర్పాటు చేస్తారు, నావల్ బేస్లు వస్తాయి, నావల్ షిప్స్ వస్తాయి. సో అట్లా దాన్ని ఫస్ట్ ట్రేడ్ కోసం వాడతారు, తర్వాత మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కి ఉపయోగిస్తారు. సో అంటే ఇక్కడ మనం చెక్ పాయింట్స్ అన్నమాట ఈ రెండు. ఇక్కడ మనం ముంద్రా పోర్ట్ ఉంది, ముంబై పోర్ట్ ఉంది. ఈ ఇండియన్ ఓషన్, ఈ మన అరేబియన్ సీకి సంబంధించి మొత్తం పార్ట్ మన కంట్రోల్లో ఉంటుంది యాక్చువల్లీ. సో మనం ఈ పార్ట్ కి ఎవరు వచ్చినా మన కంట్రోల్, ఇంటర్నేషనల్ వాటర్స్ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు మామూలుగా పర్షియన్ గల్ఫ్, ఇందాక నేను వేరే వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా ఇది పర్షియన్ గల్ఫ్. ఓకే, ఇక్కడ కువైట్, యుఏఈ, ఒమన్, ఈ దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి. సౌదీ అరేబియా, ఇదంతా సౌదీ అరేబియా ఇక్కడ ఉంది. సో ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఈ ఎల్లో లైన్ అంతా కూడా పర్షియన్ గల్ఫ్ నుంచి పోర్ట్ చాబహార్ అండ్ ఇక్కడ చాబహార్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ గ్వాదర్ టచ్ చేసి కిందకి వస్తుంది. సో ఈ పార్ట్ నుంచి రావాలి. హర్ముజ్ జలసంధి అంటారు, అది చోక్ పాయింట్. పైన ఇరాన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఆల్మోస్ట్ మనకు, సో దిస్ ఇస్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇరాన్. స్టేట్ కంట్రోల్ కాదు, ఇది అందరిది. బట్ దాన్ని చోక్ చేస్తారు అన్నమాట, దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ఓకే, సో ఇటువైపు ఉన్న దేశాలన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్ ఇక్కడ నుంచి బయటకు రావాలి. ఇది ఆల్మోస్ట్ 25 to 30 లేకపోయినా బలవంతంగా గుప్పిలో అంటే ఎవరి బలం అయితే ఇప్పుడు షిప్మెంట్ అవుతోంది, షిప్మెంట్ మీద దాడి చేయడము, దాన్ని రాకుండా చేయడము, దాన్ని అటకాయించడము, ఇట్లాంటివన్నీ ఇరాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొన్నటిదాకా అంటేనేమో కొంచెం వాళ్ళ దేశంగా ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఇప్పుడు అసలు దేశం లేదు, ప్రాక్సీస్ ఉంటారు. అంటే దేశం కాకుండా దేశానికి సంబంధించిన ఫండింగ్ తోటి నడిచేటువంటి హిజ్బుల్లాలు, లేకపోతే హౌతీస్, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటే ఆ మిలీషియా అంటారు, ఆ మిలీషియా అటాక్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే 25 to 30% ఆఫ్ ద ట్రేడ్, ఆయిల్ ట్రేడ్ ఇక్కడ నుంచే బయటకు వెళ్ళాలి. ఇది ఒక ట్రేడ్. ఆయిల్ కూడా ఇక్కడ నుంచి రావాలి కదండి, ఆయిల్ కూడా ఎవరైనా ఇప్పుడు వాళ్ళదైనా ఇక్కడికి రావాలి. కానీ బేసికల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఇంక మనం రాబోయే రోజులు చూడాలి. ఆయిల్ కంపెనీస్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు, అమెరికా చేతుల్లోకి తీసుకుంటుందా, మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇక్కడ 25 to 30% ఆఫ్ ద ఆయిల్ ఇక్కడ నుంచి రావాలి. ఇది ఒక రూట్, ఈ చిన్న పార్ట్ నుంచి రావాలి. ఇది ఎల్లో రూట్. ఇక్కడ నుంచి మామూలుగా ఇలా వచ్చి ఇప్పుడు ఏ దేశమైనా, ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అటు చైనాలు, లేకపోతే మిగతా దేశాలు, సింగపూర్లు, ఏ దేశాలకు వెళ్ళాలన్నా కానీ ఇటు నుంచే రావాలి. ఓకే, ఇక్కడ మాల్దీవ్స్ ఉంది. మనకు లాస్ట్ టైం ఎందుకు గొడవ అయిందనంటే మాల్దీవ్స్ లో
చైనా మిలిటరీ బేస్లు పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. అవును. సో మాల్దీవ్స్ అంతకుముందు మనము మిలిటరీ ప్రెసెన్స్ మనది ఉండేది. సో మాల్దీవ్స్ అప్పుడు గొడవ చేసినప్పుడు మనం ఇక్కడే ఉన్నటువంటి లక్షద్వీప్ నుంచి మనము మెసేజ్ ఇచ్చాం. అవును. సో లక్షద్వీప్ మాల్దీవ్స్ కి ఆల్టర్నేట్ అవుతుందని మనం చెప్పాం. సో ఇది లక్షద్వీప్. ఇక్కడ నుంచి ప్రాబ్లం రావడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. ఓకే, సో అందుకే ఇప్పుడు చైనా ఏం చేయాలనుకుందంటే ఫస్ట్ ఆమెంటోటా శ్రీలంకని తన గుప్పిట్లోకి తీసుకొని మాల్దీవ్స్ ని గుప్పిట్లోకి తీసుకుంటే ఈ పార్ట్ ని వాళ్ళు చోక్ చేయొచ్చు అనుకున్నారు, కట్ చేయగలరు అనుకున్నారు. కానీ అవ్వలేదు అది. కానీ మనం చైనాని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాము అని అంటే ఇక్కడ ఇది. సో ఇప్పుడు ఇది అండమాన్ నికోబార్ రెడ్ కలర్ లో ఉంది, అండ్ ఈ కింద ఇందిరా పాయింట్ అంటారు. సో ఇది మన కంట్రోల్లో ఉంది. ఇక్కడ వరకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఇది లాస్ట్ పాయింట్ మనది. సో కిందకి అంటే సౌత్ లో లాస్ట్ పాయింట్ ఏదైనా ఉన్నది ఇందిరా పాయింట్. ఇక్కడ నుంచి ఈ సబాంగ్ పోర్ట్ అని ఒకటి ఉంది. ఈ సబాంగ్ పోర్ట్ ని మనమే డెవలప్ చేస్తున్నాం. ఇది ఇండోనేషియాది, కానీ మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే ఈ సబాంగ్ పోర్ట్ ని డెవలప్ చేస్తున్నాము. దీన్ని మలక్కా స్ట్రైట్ అంటారు, మలక్కా జలసంధి. ఇది సింగపూర్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇండోనేషియాకి మధ్యలో ఉన్నటువంటి సుమత్రా దీవులకి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఇది. ఇది ఇండోనేషియా ఎక్కడ ఉంది. చైనా ఏదైనా చేస్తే ఇక్కడ మనం చేయొచ్చు. ఒకవేళ చైనా ఏదైనా చేయాలనుకుంటే. సో ఈ సింగపూర్ నుంచి మలేషియా ఎక్కడ ఉంటుంది, ఈ పార్ట్ నుంచే చైనాకు సంబంధించిన షిప్మెంట్స్ వెళ్తాయి. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా నుంచి ఇక్కడ సౌత్ చైనా సీలోకి వెళ్తాయి. ఈ ఎల్లో కలర్ లైన్ నుంచే షిప్మెంట్స్ వెళ్తాయి. చైనాకు సంబంధించినటువంటి సుమారు 60% అంటే ఎక్కువే, అంటే 50 and above% ఆఫ్ షిప్మెంట్స్ ఈ పార్ట్ నుంచే వెళ్ళాలి. సో మనం ఏం చేస్తామంటే రేపు పొద్దున ఒకవేళ చైనా కనుక ఏమైనా పిచ్చి చర్యలకు పూనుకుంటే మనము ఈ ఇందిరా పాయింట్ ని సబాంగ్ పోర్ట్ ని కనుక మనం చోక్ చేస్తే, ఇప్పుడు ఇందిరా పాయింట్ దగ్గర ఆల్రెడీ మన మిలిటరీ ప్రెజెన్స్ ఉంటుంది. సో అందుకే అండమాన్ నికోబార్ చాలా కీలకమైన ప్రాంతం స్ట్రాటజికల్లీ. సో అండమాన్ నికోబార్ ని అండ్ సబాంగ్ పోర్ట్ ని మనం కనుక చోక్ చేస్తే చైనా షిప్మెంట్స్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చైనాకి పెను నష్టం. సో అందుకే చైనా భయం. ఇప్పుడు ఈ మలక్కా స్ట్రైట్ ఈ విషయంలోనే చైనాకి ఎప్పుడు భయం. ఇప్పుడు చైనా ఒకవేళ ఈ పార్ట్ ని మనం ఆపేసాం అనుకో, చైనా ఎలా వెళ్ళగలదు, వాళ్ళ షిప్మెంట్ ఎలా తీసుకెళ్ళగలదు అంటే ఇలా వెళ్ళగలదు, కింద నుంచి వెళ్ళాలి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇప్పుడు ఎల్లో లైన్ చూపిస్తున్నారు, ఇక్కడ ఎల్లో లైన్. ఇప్పుడు ఆస్ట్రేలియాకి పైన ఉన్నటువంటి ఈ ఎల్లో లైన్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటి సురాబియా అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఈ పార్ట్ నుంచి వెళ్ళొచ్చు. అంటే ఆల్మోస్ట్ దీవులు మొత్తం రోడ్. చైనా రూట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎల్లో లైన్ ఎక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా వాళ్ళు, ఇది అరేబియన్ సీ. సో ఇక్కడ నుంచి వచ్చి అరేబియన్ సీ నుంచి ఇలా తీసుకొని చాలా దూరం నుంచి వెళ్లాల్సి ఉంటది వాళ్ళు. ఇది ఎట్లా అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఇటువైపు నుంచి పపువా న్యూ గిని నుంచి ఇటువైపు రావాలి వాళ్ళు, సౌత్ చైనా సీకి రావాలంటే చాలా టఫ్ అవుతుంది అనమాట. చాలా దూరం అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఒక షిప్మెంట్ రావాలంటే ఇప్పుడు మామూలుగా మలక్కా స్ట్రైట్ నుంచి వస్తే ఎంత కాస్ట్ అవుతుందో దానికి 2 రెట్లు కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కూడా కావచ్చు. సో చాలా కష్టం. సో అందుకోసమే వాళ్ళు వెళ్లాల్సిన మేజర్ రూట్ ఏంటంటే షార్టెస్ట్ పాత్ ఇదే. సో షార్టెస్ట్ పార్ట్ ఇది కాబట్టి ఈ పాత్ నుంచి కాకుండా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని తీసుకొచ్చారు వాళ్ళు. అందుకే రోడ్ బై రోడ్ రావడం కోసం వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ పై నుంచి ఇక్కడ షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్ నుంచి ఈ గ్వదర్ పోర్ట్ వరకు తీసుకొచ్చుకొని గ్వదర్ పోర్ట్ నుంచి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కదా, ఇది సిపిఈసి కారిడార్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో ఇక్కడ గ్వదర్ పోర్ట్ కి వచ్చి బై రోడ్ ఇట్లా తీసుకెళ్లాలనేది చైనా ప్లాన్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ మీద నుంచి, అరుణాచల్ ప్రదేశ్ కంటే ఇక్కడ కాశ్మీర్ నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి తీసుకెళ్లాలని. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఉంది సిపిఈసి కారిడార్. ఇప్పుడు మన పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఇది గిల్గిట్ బాల్టిస్తాన్. ఈ పై నుంచి ఇట్లా వచ్చి పాకిస్తాన్ నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి టిబెట్ నుంచి వాళ్ళు వెళ్ళాలి. అట్లా వాళ్ళు రోడ్డు మార్గం వేసుకున్నారు, దాన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, బిఆర్ఐ. సో బిఆర్ఐ లో భాగంగా సిపిఈసి కారిడార్ యూత్ డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఇటువైపు ముత్యాల సరం అంటారు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. అంటే ఏంటంటే ఇట్లా ఆల్మోస్ట్ మనల్ని చోక్ చేయడం కోసం చుట్టూ ముట్టే ప్రయత్నం, ఇండియాను చుట్టుముట్టే ప్రయత్నం, మిగతా దేశాలని గుప్పిట పెట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. సో ఇది మేజర్ ట్రేడ్ రూట్స్. ఇదొక ట్రేడ్ చాలా చోకింగ్ పాయింట్. ఇందాక నేను చెప్పినట్టు మలక్కా స్ట్రైట్ ఒక చోక్ పాయింట్, ఇంకొక చోక్ పాయింట్ ఉంది, అది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర ఉంటుంది. ఇదేంటంటే సూయిజ్ కెనాల్ నుంచి ఇప్పుడు రావాల్సినటువంటి షిప్మెంట్స్ ఏదైనా కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇది ఉంది కదా, ఇది యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, రొమేనియా, పోర్చుగల్, ఇవన్నిటి నుంచి మెడిటేరియన్ సీ అంటారు, మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం నుంచి యూరోప్ నుంచి వచ్చేటువంటి షిప్మెంట్స్ అన్ని కూడా వెళ్ళాలన్నా రావాలన్నా ఈ మధ్యధరా సముద్రం నుంచి ఇక్కడ సూయిజ్ కెనాల్ ఉంటుంది, ఈ చిన్న కెనాల్ నుంచి ఇలా వచ్చి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి బయటకు రావాలి.
యెమెన్ నుంచి రావాలి. దిస్ ఇస్ మ్యాన్ మేడ్ సూయజ్ కెనాల్. ఇది సూయజ్ కెనాల్ మ్యాన్ మేడ్. వీళ్ళు కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటారు. ఈ సూయజ్ కెనాల్ లో ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మొత్తం యూరోపియన్ ట్రేడ్ మొత్తం అయిపోతుంది. సో ఇది ఒక చాలా చోక్ పాయింట్ కాబట్టి దీన్ని ఆపడానికి ఈ హూతీ రెబల్స్ వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. అండ్ ఇక్కడ హూతీ రెబల్స్, ఇక్కడ యెమెన్ లో హూతీ రెబల్స్ ఉన్నారు. హూతీ రెబల్స్ కి ఇరాన్ డబ్బులు ఇస్తోంది. సో వీళ్ళు దీన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మీకు 3 చోక్ పాయింట్స్ ఉన్నాయి ప్రపంచ వాణిజ్యంలో. ఒకటి మలక్కా స్ట్రైట్, 2 స్టేట్ ఆఫ్ హార్మోస్, 3 గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో ఉన్నటువంటి స్ట్రైట్. సో ఈ మూడింటిని ఆపగలిగితే, ఈ మూడింటిని ఆపడం కోసం అన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఈ మూడింటిని కంట్రోల్ చేయడం కోసం కూడా అన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. సో ఈ కంట్రోలింగ్ దాంట్లోకి వచ్చినప్పుడు ఒకరు ఒకసారి పై చేయి సాధిస్తారు, ఒకరు ఒకసారి పై చేయి సాధిస్తారు. సో ఈ ఇద్దరికి మధ్య ఎప్పటికీ వార్ నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాల్లో వస్తున్నటువంటి ఆయిల్ని బయట దేశాలకు ట్రేడ్ చేయడము, వాణిజ్యం చేయడము దీని మీదనే ఆధారపడి ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. సో ఈ ఏరియాని వదులుకోవడానికి అమెరికా లేదా వెస్టర్న్ కంట్రీస్ ఇష్టపడవు. సో అందుకే అక్కడ ఇజ్రాయెల్ని పెట్టారు. ఇజ్రాయెల్ ఎప్పటికీ కూడా ఈ వీటన్నిటిని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది అనమాట. రకంగా ఇజ్రాయెల్ ని ప్రొటెక్టర్ లాగా చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇజ్రాయెల్ ప్రయోజనాలు అందుకోసం కాపాడబడతాయి. సో అమెరికన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటాయి. అందుకే డాలర్ కి పెట్రోల్ కి లింక్ ఉంది కాబట్టి, ఆయిల్ కి డాలర్ కి లింక్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ ట్రేడ్ ని కాపాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం డాలర్ ని కాపాడుకోవాలి. ఈ రెండింటికి పెగ్ చేసుకున్నారు కాబట్టి ఈ దేశాలన్నింటికి సంబంధించి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఒక చోక్ పాయింట్, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఒక చోక్ పాయింట్, ఈ రెండింటిని చాలా కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది. సో మనం ఇందాక నేను చెప్పినట్టుగా చైనాకు సంబంధించిన ఇంట్రెస్ట్లని మనము వాటికి భిన్నంగా, అంటే చైనా ఛాలెంజెస్ ని మనం ఎదుర్కొంటున్నాం. నిజానికి ఇక్కడ హెమ్మెంటోటా పోర్ట్ ఉంది కదా శ్రీలంకలో, ఇది యాక్చువల్లీ ఫస్ట్ మనకు ఆఫర్ చేశారు, మనం తీసుకోలేదు. యూపీఏ టైంలో మనం చేయలేదు, దీన్ని డెవలప్ చేయలేదు. బట్ చైనా వచ్చేసింది ఇక్కడికి. చైనా వచ్చేసిన తర్వాత ఏమైంది, రాజపక్సే కుటుంబాన్ని వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు. శ్రీలంక మొత్తం ప్రభుత్వం మారడానికి ఒక ఉపయోగపడింది. సో ఇప్పుడు మళ్ళీ దానికి ఆల్టర్నేట్స్ మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇందిరా పాయింట్ అండ్ సబాంగ్ పోర్ట్. మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మొన్న విశాఖపట్నంకి గూగుల్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు మనం ఒక ఏఐ సమ్మిట్ ఒకటి చేసాం, ఒకటి ఒప్పందం చేసుకున్నప్పుడు విశాఖపట్నంలో అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, మాకు యాక్చువల్లీ సిత్వేలో ఒక పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ మయన్మార్లోని సిత్వేలో ఒక పోర్ట్ డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి సిత్వేకి కనెక్టివిటీ ఇవ్వగలిగితే, ఈ సిత్వే నుంచి మేము పైకి మణిపూర్, నాగాలాండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి మేము ఒక లైన్ వేసి ఇంటర్నెట్ ఇవ్వగలుగుతాం మేము అన్నారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవలు రావాలంటే కష్టం అవుతుంది అని అన్నప్పుడు, సో ఇప్పుడు సిత్వేని మనం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ అంశం, సిత్వేని మనం డెవలప్ చేస్తున్నాం మయన్మార్కి సంబంధించి. అండ్ ఇది క్యాప్యూ పోర్ట్ అని ఒకటి ఉంది, ఇది చైనా డెవలప్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్య ఇప్పుడు గొడవ. సో ఈ ప్రావిన్స్ ఇక్కడ అరఖాన్ ఆర్మీ ఉంది, రఖైన్ స్టేట్ అంటారు. ఈ అరఖాన్ ఆర్మీ ఈ రెండింటిని కంట్రోల్లోకి తీసుకుంది. సో ఇదంతా ఏంటంటే మ్యాప్స్ లో చూస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుందని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు సౌత్ చైనా సీ మొత్తం నాదేనని చైనా ఒకవైపు బీరాలు పలుకుతూ ఉంటది. సో దానికి కౌంటర్ చేయడానికి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం, మలబార్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. సో ఈ గేమ్ అంతా కూడా ఎట్లా అంటే, ఎవరు ఏ ఛాలెంజెస్ ని విసరగలరు, ఛాలెంజెస్ ని అధిగమించగలరు అనే చర్చలోనే ఇదంతా నడుస్తుంది. మొత్తం అన్నింటికి వాణిజ్యము, అదేవిధంగా మిలిటరీ పవర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికి. ఈ రెండింటిని కంట్రోల్ చేయటమో లేకపోతే ఈ రెండింటిని ప్రభావితం చేయగలవు ఆ 3 జలసంధులు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇప్పుడు మోదీ గారు కూడా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతున్నా, ఏ దేశానికి వెళ్ళి వస్తున్నా, అండ్ ఈ అంశాల చుట్టూతానే చర్చ అంతా జరుపుతున్నారు. ట్రేడ్ అనే మాట పదే వస్తుంటుంది, వాణిజ్యం అనే మాట పదే ఎందుకు వస్తుందంటే, వాణిజ్యం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఎందుకు చేసుకుంటాము అని అంటే, మనకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా వాణిజ్యానికి సంబంధించి మనకు ఫ్రీ మార్కెట్లో మనం ఉండడం వల్ల మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని. మనం ఎప్పుడైతే మొత్తం గోడలు కట్టుకొని మనమే బతకాలనుకుంటామో మనల్ని బతకనివ్వదు ప్రపంచం, గ్లోబలైజ్డ్ వరల్డ్. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. సో చూసాం కదా, అంటే ఒక ప్రపంచ వాణిజ్యం మొత్తం 3 జలసంధుల చుట్టూ అది నిర్మితమైంది, వాణిజ్యమే నిర్మితమైంది. సో 3 జలసంధుల మీద కంట్రోల్ కోసం చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అండ్ ఈ 3 జలసంధులకు ఉన్న ఇంపార్టెన్స్ ట్రేడ్ పరంగా అమెరికా గుర్తించింది. అందుకనే ఒకచోట ఇజ్రాయెల్ని పెట్టుకుంది వీటిని కాపాడటం కోసం. ఇజ్రాయెల్కి అమెరికా వెన్నుదనుగా ఉండటమే కాకుండా ఇజ్రాయెల్ ద్వారా తన ప్రయోజనాలను కాపాడుకోవటం. సో ఈ మొత్తం జలసంధుల్ని దాటి మరి చైనా రావాలి అంటే, చైనాకి ఒకవేళ చైనా మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా మనకు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అందుకని మనము డెవలప్ చేసుకుంటున్నాం కొన్ని పోర్ట్స్ని.
సో ఇది టామ్ అండ్ జెర్రీ గేమ్ అనుకోవచ్చు, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో ఈ క్రమంలో ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలవరు, కానీ ఆ పోటీ ఎప్పుడు అలా రసవత్తరంగా ఉంటూనే ఉంటుంది. ఇరాన్ మీద అమెరికా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా సామాన్య ప్రేక్షకులకు కూడా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.